హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డీఏ, ఐఆర్, పీఆర్సీ, ఈఎల్స్, ఎస్ఎల్స్, ఓపీఎస్‌పై సంచలన ప్రకటన విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రజలందరూ ఎంత ఆనందంగా ఉన్నారో తెలియదు గానీ, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రం ఆనందంగా అయితే లేరని తెలుస్తోంది. ఎందుకు, ఏమిటి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల అసంతృప్తి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచింది. ఎన్నికల ముందు ఉద్యోగుల సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని, ఉద్యోగులకు స్నేహపూర్వక ప్రభుత్వంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయం. ప్రధానంగా లేవనెత్తిన కొన్ని సమస్యలు. మొదటిది కారుణ్య నియామకాలు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరణించారు. వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కల్పిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పంచాయతీరాజ్ శాఖలో సుమారు 1000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలకు ఇప్పటికే కారుణ్య నియామకాలు లభించలేదు. దీనికి అడ్డంగా ఉన్న మెమోను రద్దు చేసి వన్ టైమ్ సెటిల్మెంట్లుగా అయినా సరే ఆ కుటుంబాలన్నిటికీ కూడా వెంటనే కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి చర్యలు కనిపించడం లేదు. సిపిఎస్, టీఏ బకాయిలు మరియు వ్యత్యాసాలు. గత పీఆర్సీకి సంబంధించిన డీఏ బకాయిలను సెక్రటేరియట్‌లో పనిచేసే ఉద్యోగులకు చెల్లించారు. కానీ రాష్ట్రంలోని సుమారు 3.5 లక్షల మందికి పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఈ బకాయిలు ఇప్పటివరకు ఇవ్వలేదు. సెక్రటేరియట్ ఉద్యోగులకే ఈ మేరకు ప్రభుత్వం పరిమితమా? రాష్ట్రంలో ఇతర ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఈ డీఏ బకాయిలు వీరికి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా అనే దానిపైన స్పష్టత ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం సిపిఎస్‌లో ప్రభుత్వ వాటాను 10% నుంచి 14%కి పెంచుతూ 4 సంవత్సరాల క్రితం ఉత్తర్వులు జారీ చేస్తే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తూ ఒక ఉత్తరం ఇచ్చింది. అయితే ఆ ఉత్తరం కేవలం ఐఏఎస్ అధికారులకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఆ 14% ఎక్కడా అమలు చేస్తున్నట్టు గాని, చేస్తామని కూడా పేర్కొనడం లేదు. ఒకే సమస్యతో ఉన్న ఉద్యోగుల మధ్య ఈ రకమైన వ్యత్యాసాలు చూపించడం అసంతృప్తిని మరింత పెంచుతోంది. సో ఈ మేరకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్ పునరుద్ధరణ. ఎన్నికల ముందు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే ఆలోచన చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం జీపీఎస్ విధానాన్ని తీసుకొస్తే, మీ ప్రభుత్వం రాగానే జీపీఎస్‌ను అభ్యంతరంలో పెట్టి ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కానీ దీనికి సంబంధించిన ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో ఉన్న సిపిఎస్ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏ పెన్షన్ వర్తిస్తుందో నేటికీ స్పష్టత లేదు. పాత పెన్షన్ విధానాన్ని ఏ విధంగా పునరుద్ధరిస్తారనే దానిపైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. 2004కు ముందు నియమితులైన 11,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ ఉన్నారు. సో అందులో ముగ్గురు ఐఏఎస్‌లకు మాత్రమే పాత పెన్షన్ విధానం అమలు చేసి, మిగిలిన ఉద్యోగులను, ఉపాధ్యాయులను పెండింగ్‌లో పెట్టారు. దాదాపు 16 పెద్ద రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో మన రాష్ట్రంలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరుతున్నాం. ఇక పదవీ విరమణ వయసు పెంపుపై కమిటీ సిఫార్సులు. 60-62 సంవత్సరాల వయసుకు పదవీ విరమణ వయసు పెంపుదలకు సంబంధించి సొసైటీల్లో, ప్రభుత్వ సంస్థల్లో 9థ్, 10థ్ షెడ్యూల్ కింద పనిచేసే వారికి వర్తింపజేయడానికి ముగ్గురు మంత్రులతో ఒకే కమిటీని నియమించారు. కానీ ఆ కమిటీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెండింగ్‌లో ఉన్న సొసైటీలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాలు, అలాగే ఎంటీఎస్ టీచర్లు 1998 నుంచి 2008 పేరుతో రిక్రూట్ అయినటువంటి సుమారు 5,000 మంది టీచర్లు పదవీ విరమణ వయసును కూడా 60-62 సంవత్సరాలకు పెంచాలని కోరుతున్నామన్నారు. ఇక పీఆర్సీ, డీఏ బకాయిల ఇతర ఆర్థిక ప్రయోజనాలు. గతంలో మీరు చెప్పిన అన్ని అంశాలన్నిటికీ కూడా ఎప్పటిలోగా నెరవేరుస్తారనే దానిపైన స్పష్టత ఇవ్వాలి. ప్రధానంగా పీఆర్సీ కమిషన్‌ను నియమించాలి. 4 పెండింగ్ డీఏలను ప్రకటించాలి. పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను ఎప్పటిలోగా తీరుస్తారు, ఉద్యోగులకు ఎప్పటిలోగా చెల్లిస్తారనే దానిపైన ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి. 2022 నుంచి రావాల్సిన సరెండర్ లీవ్‌లలో కొద్ది భాగం మాత్రమే
చెల్లించారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఎర్నడ్ లీవ్ ఎన్‌కాష్‌మెంట్ బకాయిలన్నిటిని వెంటనే తీర్చాలి. అలాగే సెప్టెంబర్ 2024 నుండి పెండింగ్‌లో ఉన్న గ్రాట్యుటీని కూడా వెంటనే ఇవ్వాలి. ఉద్యోగి పదవీ విరమణ పొందిన రోజే పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉద్యోగులకి కేవలం పెన్షన్ మాత్రమే లభిస్తుందని, గతంలో కనీసం కమ్యుటేషన్ అయిన 2, 3 నెలల్లో అయితే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. కాబట్టి ఉద్యోగులు పదవీ విరమణ పొందిన రోజునే వారికి రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వెంటనే ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతర్జిల్లా బదిలీలు. అంతర్జిల్లా బదిలీలను స్పోర్ట్స్ కేటగిరీ కింద మరియు మ్యూచువల్ గ్రౌండ్స్ కింద జరిపారు. అయితే జిల్లాల్లో సర్ప్లస్ టీచర్స్ ఉన్నారనే పేరుతో స్పోర్ట్స్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారిలో సగం మందిని నిలిపివేశారు. ఇప్పటివరకు అంతర్జిల్లా బదిలీ ఉత్తర్వులు కూడా ఇవ్వలేదు. కేవలం 68 మంది టీచర్లు పెండింగ్‌లో ఉన్నారనే ఆహ్, లె ఉన్నారనైతే తెలిసింది. మరి ఒక్కో జిల్లాకు నలుగురు, 5 టీచర్లు సర్ప్లస్‌గా వెళ్ళినంత మాత్రాన సర్దుకోలేని పరిస్థితి లేదు. ప్రతి నెల వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందుతూ ఉన్నారు. కాబట్టి స్పోర్ట్స్ కేటగిరీలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా అంతర్జిల్లా బదిలీలు జరపాలి. ఈ అంతర్జిల్లా బదిలీలను డీఎస్సీ వాళ్ళను ప్లేస్‌మెంట్ ఇచ్చే లోపల జరపాలనైతే కోరుతున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులలో పేరుకుపోయిన ఈ అసంతృప్తికరమైన అంశాలన్నిటినీ ప్రభుత్వం ఏ రకంగా పరిష్కరిస్తుందో ప్రకటించి, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూడా ఆనందంగా ఉండేలాగా చర్యలైతే తీసుకోవాలని కోరుతున్నాం. ప్రభుత్వం వైపు నుంచి పండుగ సందర్భంగా ఎలాంటి ప్రకటన రాకపోయినా, అంటే దసరాకు ఎటువంటి శుభవార్త రాకపోయినా, ఎలాంటి సానుకూలత వ్యక్తం చేయకపోయినా, మా కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక అయితే జారీ చేస్తున్నామంటున్నారు. సో, మొత్తానికి ఇదే ఫ్రెండ్స్ అప్డేటు. సో, ఈ విధంగా రాష్ట్రంలోని ఉద్యోగ పెన్షనర్స్ యొక్క పెండింగ్ సమస్యలు, ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నింటిని కూడా ఒక్కొక్కటిగా పరిష్కరించాలని అయితే కోరుతూ ఉన్నారు.